నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర నిర్వహణపై ఎలాంటి సీరియస్నెస్ లేదని అసహనాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం, భారీ ఆస్తి నష్టం. గుడివాడ నియోజకవర్గంలో గృహ అవసరాలకు సరిపడినంత గ్యాస్ అందుబాటులో ఉందన్న ఎమ్మెల్యే వెనుగళ్లరాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర నిర్వహణపై ఇంకా సీరియస్నెస్ రాలేదని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 14 నెలలైనా ఇంకా చాలా ప్రాంతాల్లో అధికారులు అలాగే వ్యవహరిస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా స్వచ్ఛంద్ర అంశంపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ సురేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు సీఎం జోక్యం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల కాకినాడ సామర్లకోట వెళ్లినప్పుడు అక్కడ పారిశుద్ధ్యం చాలా దారుణంగా ఉందని, రోడ్ల పక్కన చెత్త కనిపించిందని తెలిపారు. ప్రజా ఆరోగ్య పరంగా స్వచ్ఛంద్ర చాలా సీరియస్ కార్యక్రమం అని, ఇది మన సంస్కృతిలో భాగం కావాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలాగా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల కోసం రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు ఒకదానికొకటి పోటీ పడాలని చెప్పారు. పల్లెల్లో కూడా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. మీరు చెప్పినప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ మార్చి 15 కంతా కూడా స్టార్ట్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఇన్ అర్బన్ ఏరియా. ఈసారి కనీసం 50% రావాలి. ఇప్పుడే నేను సిఎస్ గారితో మీరు పోతూ ఒకసారి చూడాలి. మనం ఒక పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఇప్పుడు మనం అమరావతికి వస్తున్నాం, మన సెక్రటరియట్కి వచ్చాం, దారిలో చూస్తే ఆ విలేజ్ దాటుకున్న తర్వాత మెయిన్ రోడ్డు పోయే రోడ్లో ఆ పక్క ఈ పక్క ఎల్లో ఫ్లవర్స్ వేసాం. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా కనపడుస్తుందంటే ప్లజెంట్గా కనపడుస్తుంది. ఇంకా చాలా బాగా వస్తుంది. దట్ ఈస్ ది సిటీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అమరావతి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, అమరావతి ఈజ్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ ఆల్ సిటీస్. ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ వర్షన్. గ్రీనరీ, అదే మరి గ్రీన్ ఎనర్జీ, దెన్ బ్లూ వాటరు, ఇవన్నీ కూడా వస్తాయి. అది చూసినప్పుడు మీకు అది స్పిరిట్ రావాలి. అది చూసి మీరు ఏమనుకుంటున్నారంటే, కలెక్టర్స్ ఒకసారి చూస్తారు, ఒకసారి చూడరు. మా లీడర్స్ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. చూడడం కాదు, ఇది మనం ఎందుకు చెయ్యలేము అనే ఆలోచన మీకు రావాలి. అలాంటి ఆలోచన వస్తే అప్పుడే ఇవి పరిష్కారం అవుతాయి. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది ప్లానింగ్ వీఆర్ డూయింగ్ ఇన్ అమరావతి. డెఫినెట్గా చేస్తాం. తర్వాత పాలనలో విస్తృతంగా టెక్నాలజీ 10వ పాయింట్, డేటా డ్రివన్ గవర్నెన్స్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ 1.5 year నుంచి చేశాం. 72.5%కి వచ్చాం. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పక్క డేటా లేక్ వచ్చింది. డేటా లేక్లో ప్రిడిక్టివ్, అనలిటికల్ 2 చేయగలుగుతున్నాం. డూప్లికేషన్ లేకుంటే ఇక్కడ చూస్తే మెప్మాట్ అక్రాలో అర్బన్లోనో రూరల్లో ఉన్నారు. అలాంటి చాలా అనామలీస్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేయగలుగుతాం. రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రహదారి వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. N9 రోడ్ వెలగపూడి జంక్షన్ వద్ద ఉంచిన పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి వెంటనే మంటలను అదుపు చేశారు. సీడ్ యాక్సెస్ రహదారి పక్కన రాజధాని అవసరాల కోసం భారీగా పైపులు తీసుకొచ్చి N9 జంక్షన్ వద్ద ఉంచారు. వీటి విలువ సుమారు ₹1 కోటి పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2 రోజుల క్రితం పైపులు నిల్వ చేసిన ప్రాంతంలో అధికారులు చెత్తా చెదరాన్ని తొలగించారు. అగ్ని ప్రమాదం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని తుళ్లూరు పోలీసులు వెల్లడించారు. ఫైర్ ఆఫీసర్కు సమాచారం ఇచ్చి 2 వెహికల్ని ఒకేసారి పంపడం, ఇంతకు ముందు ఉన్నటువంటి అనుభవంతో, అంటే ఇంతకు ముందు నియరెస్ట్లో కూడా ఇలాంటి పైపులకే ఫైర్ అయింది అనుభవంతో విజయవాడ నుంచి 4 వెహికల్స్, అదేవిధంగా గుంటూరు నుంచి 1 వెహికల్, మొత్తము 7 వెహికల్స్ను టర్న్అవుట్ చేసినాం. ఎందుకంటే మనకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఓపెన్ ఏరియాలో వాటర్ అనేది ఉంటుంది. అదేవిధంగా సిఆర్డిఏలో ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్స్ కూడా వాటర్ ట్యాంకర్స్ని పంపించడం వల్ల ఈ ప్రమాదాన్ని త్వరగా అరికట్టగలిగాము. ఇది చాలా వరకు కంట్రోల్లో ఉంది. అంటే కంట్రోల్లో ఉందంటే ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. ఇది హైలీ ఫ్లేమబుల్ ప్లాస్టిక్ కావడం వల్ల మనం వాటర్ ఉపయోగించినా కూడా కొంచెము ఇమీడియట్గా ఆరడం లేదు. అందుకని ఎక్కువ వాటర్ ఉపయోగించి ఫోమ్ కూడా ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా
వీళ్ళు కంపెనీ వాళ్ళు కూడా ప్రొక్లైనర్లు పెట్టి ఇసుకతో వీళ్ళు మంచి రియాక్షన్ చేశారు. ఎందుకంటే ఏదైతే మెటీరియల్ కాలుతున్న మెటీరియల్ను కాలినటువంటి మెటీరియల్ను దానికి పక్కకు తీయడం వల్ల అవి అంటుకొని ముందుకు పోకుండా మేము వచ్చినమ్మటి ఆర్పడానికి చాలా వీలైంది. సో ఇది ఓపెన్ ఏరియాలో ఉండడం వల్ల ఎలా జరిగింది అనేది మనము ప్రాథమికంగా చెప్పడానికి అవకాశం లేదు. పైపులు వాటంతట అవి ఏది కూడా కాలదు. అది అంత ఈజీగా కాలే వస్తువు కాదు. ఏదైనా చుట్టుపక్కల ఉన్నటువంటి మెటీరియల్ తగలబడి తర్వాత పైపులు కంటుకొని ఉండొచ్చు అనేటటువంటి భావిస్తున్నాము. ఇది ఎక్కడంటే ఎటు ప్రొటెక్టెడ్గా లేదు. సో చుట్టూ చెట్లు, పొదలు, ఎండిపోయిన గడ్డి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా దాని తర్వాత మనం ఎంక్వైరీ చేసి ఇక్కడ ఎవరు ఉన్న మనుషులను ఎంక్వైరీ చేసి ఎలా జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ చేసిన తర్వాతనే కాజ్ ఆఫ్ ఫైర్ని మనం తెలుసుకోగలుగుతాము. సో ఇప్పుడు ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు, ఇంకా స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి అగ్నిమాపక శాఖ చాలా పూర్తి స్థాయి, ఎందుకంటే గత అనుభవంలో తీసుకొని ఎక్కువ వెహికల్స్ టర్న్అవుట్ చేసి ప్రమాదాన్ని అరికట్టగలిగినాం. ఇప్పుడు గతంలో కూడా ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒకసారి ప్రమాదం దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయి. సేమ్ సిమిలారిటీ ఒకటేనండి, ఫైర్ సిమిలారిటీ. అక్కడ ఉన్నటువంటి పైపులు కూడా ఆల్మోస్ట్ అలాంటివే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే అండర్ గ్రౌండ్ పైపులు కానీ ఇక్కడైతే మనం చూసాము అన్ని ఫ్లేమబుల్ పైపులు ఉన్నాయి. సో సిమిలారిటీ అంటే ఫైర్ అంతే. అది ఎలా అనేది మాత్రం మనం చేసుకోవాల్సింది. ఇది ఈజీగా వాటర్తో ఆరిపోయేటటువంటి కాదు, ఇసుక మట్టి వాడడము లేదంటే ఫోమ్ వాడడం. గుడివాడ నియోజకవర్గంలో గృహ అవసరాలకు సరిపడినంత గ్యాస్ అందుబాటులో ఉందని ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే వీరగండ్ల రాము అన్నారు. అపోహలతో అవసరం లేని ఓవర్ గ్యాస్ బుకింగ్లను చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ప్రజావేదిక కార్యాలయంలో నియోజకవర్గంలోని తహసీల్దార్లు, గ్యాస్ డీలర్లతో ఎమ్మెల్యే వీరగండ్ల రాము సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిపోలలో గ్యాస్ నిల్వలు ప్రస్తుత పరిస్థితులను ఎమ్మెల్యే రాము అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే కమర్షియల్ బుకింగ్స్ నిలిపివేశామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం డొమెస్టిక్ బుకింగ్లకు ఇబ్బంది లేదన్న డీలర్లు పలు సమస్యలను ఎమ్మెల్యే రాముకు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించే ప్రసక్తే లేదని, ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. సమస్యలు ఎదురైతే డీలర్లు, అధికారులు మా దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రాము భరోసానిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ యుద్ధ భయంతో వదంతులు నమ్మి వినియోగదారులకు అవసరం లేకుండా బుకింగ్లు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. గ్యాస్ సమస్యలపై IVRS కాల్స్ ద్వారా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే కమర్షియల్ సిలిండర్లు సరఫరా నిలిపివేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. అందుబాటులో ఉన్న కమర్షియల్ గ్యాస్ సరఫరా అవుతుందని, హోటళ్ల నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే రాము సూచించారు. గుడివాడ, గుడ్లవెల్లేరు, నందివాడ తహసీల్దార్ కిరణకుమార్, లోకరాజు, గురుమూర్తిరెడ్డి, గుడివాడ నియోజకవర్గ పరిధిలోని వివిధ ఏజెన్సీల గ్యాస్ సరఫరా డీలర్లు, జనసేన ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభావ పథకం 3వ విడత నిధులను PM కిసాన్ నిధులతో కలిపి గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం నుండి విడుదల చేయనున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతిన సత్యనారాయణరాజు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్, MRO శివయ్య ఇతర జిల్లా అధికారులతో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల సమన్వయంతో పనిచేసే ఎటువంటి లోటు జరగకుండా చూడాలని సూచించారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో సభకు వచ్చే వారికి మంచినీరు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అస్సాంలోని గువాహతిలో ప్రధానమంత్రి కిసాన్ నిధులు విడుదల చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గన్నవరం మండలం సూరంపల్లి వేదికగా రాష్ట్రంలోని 46.87 లక్షల మంది రైతుల ఖాతాలోకి 2,808 కోట్ల రూపాయలు నేరుగా జమ చేస్తారని తెలిపారు. రైతులకు కేంద్రం ఇచ్చే 2,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో 4,000 రూపాయలు కలిపి మొత్తం 6,000 రూపాయలను ఈ విడతలో అందజేస్తుందని వివరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గన్నవరం వేదికగానే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. గతంలో కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి చంద్రబాబు నాయుడు NDRF భవన ప్రారంభోత్సవానికి ఇక్కడికే వచ్చారని ఎర్లగడ్డ గుర్తు చేశారు. ఇప్పుడు 3వ విడత నిధులు విడుదల కోసం మళ్లీ సూరంపల్లి గ్రామానికి రావటం యాదృచ్ఛికమని, ఇది నియోజకవర్గ ప్రజల అదృష్టమని ఆయన పేర్కొన్నారు. గతంలో మొదటి విడత ప్రకాశం జిల్లా దర్శిలో, 2వ విడత కడప జిల్లా కమలాపురంలో జరగక ఇప్పుడు 3వ విడత కృష్ణా జిల్లా గన్నవరంలో జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం భారీ నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలపడానికి రైతులందరూ భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం నీటి సంఘాల అధ్యక్షులు, PSCS చైర్మన్లు, పాల కేంద్రాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకుతామని, కార్యక్రమాన్ని
దిగ్విజయం చేస్తామని స్పష్టం చేశారు. ఎల్లుండి 4 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు గన్నవరం నియోజకవర్గం నుంచి అన్నదాత సుఖీభవ 3వ ఇన్స్టాల్మెంట్ ప్రోగ్రామ్ ఓపెన్ చేయడానికి గౌరవ ప్రధానమంత్రి అస్సాం గౌహటిలో ఆయన ఓపెన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు 46.80 లక్షల మందికి అన్నదాత సుఖీభవ 3rd ఇన్స్టాల్మెంట్ రేపు ఇక్కడి నుంచి గన్నవరం నుంచి రిలీజ్ చేయటం అదృష్టంగా భావిస్తూ దీంట్లో దాదాపు 1872 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 936 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుని రైతుల అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా గన్నవరం వేదికగా గన్నవరంలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారు తర్వాత అఫీషియల్ ప్రోగ్రామ్ ఒకదానికి వచ్చారు. కానీ ఇక్కడ NDRFకే అమిత్ షా గారు న్యూ బిల్డింగ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రావడం. 2వ అధికారిక కార్యక్రమం గన్నవరంలో పెట్టడం, అలాగే జనవరి 12, 2025 అమిత్ షా గారితో కలిసి ఇదే గ్రామానికి వచ్చిన పరిస్థితి. మళ్ళీ ఇదే గ్రామంలో యాదృచ్ఛికంగా ఓత్ తీసుకుంది గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా జూన్ 12, 2024 తీసుకుంటే లాస్ట్ ఇయర్ NDRFకి వస్తే మళ్ళీ ఎల్లుండి ఇదే సూరంపల్లి గ్రామంలో ఈ స్కీమ్ ప్రారంభిస్తున్నారు. దీనికి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులందరూ ఎక్కువ శాతం హాజరయ్యేలా చూడమని నీటి సంఘాల అధ్యక్షులకి, PSCS చైర్మన్లకి, పాలకేంద్ర ప్రెసిడెంట్లకు కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం గతంలో మొట్టమొదటిసారి దర్శి ప్రకాశం జిల్లాలో, 2వసారి కమలాపురం కడప జిల్లాలో చేశారు. 3వ విడత కృష్ణా జిల్లా గన్నవరంలో చేయటం. దీనికి రైతు సోదరులందరూ వస్తారు. మీడియా ద్వారా కూడా గన్నవరం నియోజకవర్గం రైతు సోదరులందరినీ అప్పీల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా మీకోసం దాదాపు 1872 కోట్లు 3వ విడతలో మీకు కేటాయించినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తా కన్నా మీరు రావాల్సిన అవసరం. కనీస కృతజ్ఞత మనుషులుగా మనకి ఏమన్నా మేలు చేస్తే ఎవరన్నా కనీసం థ్యాంక్స్ చెప్తాం. అలాగే రైతు సోదరులందరినీ ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000కి 4,000 కలిపి ఇస్తున్న కార్యక్రమానికి రైతు సోదరులు విరివిగా హాజరవుతారని బలంగా నమ్ముతున్నా. అలాగే ఏర్పాట్లు చేస్తున్న మీద రివ్యూ మీటింగ్ జరిగింది. మళ్ళీ రేపు ఒకసారి నీటి సంఘాల అధ్యక్షులతో, అలాగే బ్యాంక్ చైర్మన్లతో, పాలకేంద్రం ప్రెసిడెంట్తో రేపు పొద్దున ఆఫీసర్ మీటింగ్ పెట్టి అధికారులతో మరోసారి సమావేశమై ముఖ్యమంత్రి గారిని సముచిత రీతిలో డెఫినెట్గా ఆయన వెల్కమ్ చేస్తాం. పశ్చిమాసియాలో యుద్ధం హోటల్ రంగానికి శాపంలాగా మారింది. నిత్యం మంటలతో బగబగలాడే హోటల్లోని పాకశాలలు గ్యాస్ సిలిండర్లు లేక చల్లబడిపోతున్నాయి. గ్యాస్ కొరత మరింత తీవ్రమైతే హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసివేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం హోటల్స్ అన్ని మూసివేస్తామని స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామి తెలిపారు. రాత్రి 10 గంటల వరకు హోటల్స్ నిర్వహిస్తామని, 50% మెనూ తగ్గించి హోటల్స్ నడిపిస్తామంటున్న స్వామితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియా యుద్ధం ఇటు హోటల్ రంగంపై పెను ప్రభావం అయితే చూపిస్తుంది. ఈ నేపథ్యంలో LPG సరఫరా అనేది కూడా అంతరాయం కూడా ఏర్పడింది. ప్రస్తుతం మనం విజయవాడలోని ఒక ప్రముఖ సత్యసాయి హోటల్లో ఉన్నాం. నిత్యం ఎప్పుడు వందలాది మందిగా, వేలాది మందిగా ప్రజలు వచ్చి టిఫిన్లు అదేవిధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. కానీ గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే బోర్డు కూడా చూడవచ్చు. గ్యాస్ కొరత వల్ల ఈ సాంబార్ కానీ పరోటా కానీ ఇవ్వలేకపోతున్నామని కూడా ఇక్కడ వాళ్ళు బోర్డు పెట్టిన పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా గ్యాస్ కొరతపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మంత్రి అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రి నాదెళ్ల మనోహర్ తో కూడా ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అసలు రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ఎలాంటి పరిస్థితి ఉందో మనతో మాట్లాడటానికి స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ RV స్వామి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు గ్యాస్ కొరత నగరంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మెయిన్ గా స్టార్ హోటల్స్ లో జీవించే చాలా మంది కూడా రోడ్డును పడిన పరిస్థితి, ఎలాంటి పరిస్థితి ఉన్నాయిపోతున్నాయి సార్? అమ్మా, నా పేరు RV స్వామి, AP స్టార్ హోటల్స్ ప్రెసిడెంట్. నాట్ ఓన్లీ స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్, మామూలు హోటల్స్, ఫుడ్ సెక్షన్స్ అన్ని చోట్ల క్లోజ్ అయ్యే పొజిషన్కి వచ్చినాయి. కాకపోతే వెన్ కంపేర్ విత్ అదర్ స్టేట్స్, మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే కర్ణాటక, కేరళ,
హైదరాబాద్ సిటీ వీటిలో కంపేర్ చేస్తే మనకు కొద్ది గొప్ప స్టాక్స్ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో మానిటరింగ్ చేసి ఇప్పుడు స్టాకులన్నీ సప్లై చేస్తున్నారు. ప్రజెంట్గా మనకు 10 సిలిండర్స్ అవసరం అయితే ఒక 5 సిలిండర్స్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా. కొన్ని ఆల్రెడీ క్లోజ్ చేశారు వాళ్ళు. గుడ్ మార్నింగ్ ఒకటి, వావాచి ఒకటి, విజయవాడలో ఇంకా ఒక 5-6 హోటల్స్ ఈ సాయంత్రానికి క్లోజ్ అయ్యే పొజిషన్లో ఉంది. కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే వీలైనంత వరకు డొమెస్టిక్ బాగా ప్రయారిటీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. డొమెస్టిక్ ఇవ్వాలి, మేము కూడా ఒప్పుకుంటాం. ప్యారలల్గా మాకు కూడా ఇస్తే ఇలాంటి రన్నింగ్లోకి వస్తాయని చెప్పి. గల్ఫ్ వార్ యుద్ధం ప్రభావం వల్ల మనకు రావాల్సిన క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది కానీ దాని ప్రయారిటీలో రాలేకపోతుంది. గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసేది అసోసియేషన్ నుంచి ప్రాపర్గా దీనికి గ్యాస్ బ్లాక్ మార్కెట్లో తీసుకెళ్తున్నారు డీలర్స్, కొంతమంది వెండర్స్. దాన్ని ఏంటంటే మేము అడుగుతుంది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని పెట్టి త్వరితగతిన దాన్ని కంట్రోల్ చేయగలిగితే సుమారుగా 3,000 నిన్నటిదాకా అమ్మారు, ఇవాళ 3,500 అమ్ముతున్నారు. అదేంటంటే గవర్నమెంట్ ఏముంటుందంటే మా దగ్గర సప్లై ఉందంటున్నారు. ఉంది, కరెక్టే, కాదంటలేదు. ప్రాపర్గా ఎక్కడెక్కడ మేము నెంబర్లు ఇస్తాం, ఎవరైతే అమ్మారో వాళ్ళు పట్టుకుంటే ఒక పొజిషన్ మీకు తెలిసిపోద్ది. అదేవిధంగా స్టార్ అసోసియేషన్ హోటల్స్ మీటింగ్ కూడా నిన్న ఏర్పాటు చేశారు. దాంట్లో మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వాటికి మెమరాండం రూపంలో ఏ డిమాండ్ల వాళ్ళ ముందుకు తీసుకెళ్లబోతున్నారు? మేము ఇప్పుడు ముగ్గురం కలిసి ఒక యూనిట్ అయ్యామండి. విజయవాడ హోటల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్, ఏపీ స్టార్ హోటల్స్, జేఏసీ ఫామ్ అయ్యాం. నిన్న ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే ఈ జేఏసీలో అడుగుతున్న ఇష్యూ ఏంటంటే ముందు ఫుడ్ని ఇది కొద్దిగా కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ని కూడా అడుగుతుంది. సోమవారం హాలిడే డిక్లేర్ చేద్దామని డిసైడ్ అయ్యాం నిన్నటి వరకు. ప్లస్ స్విగ్గీ జొమాటోని కూడా టోటల్గా స్లోగా తగ్గించుకొద్దాం అనే ఆ ప్రయారిటీ 2. ఇలా జస్ట్ మనకి రాత్రి 10 గంటల దాకా ఫుడ్ రెస్టారెంట్స్ తెరిచే విధానం కొంత దీన్ని కంట్రోల్కి తీసుకొస్తే కొంత కంట్రోల్కి వస్తుంది. మేము కూడా మెను కూడా తగ్గించేసాం. సో గతంలో 15-20 ఐటమ్స్ ఉండేదానికి ఇప్పుడు ఒక 8 ఐటమ్స్, 6 నుంచి 8 ఐటమ్స్ ఇస్తున్నాం ప్రస్తుతం. కాబట్టి దీన్ని టోటల్గా మా పాయింట్లో కూడా మేము కూడా ఆ జేఏసీ కమిటీ నిన్న రాత్రి సీఎం గారు అనౌన్స్ చేసి చూసాం. మేము కూడా ఆ జేఏసీ కమిటీతో కూడా వాళ్ళు చర్చిస్తాము. కమిటీలో కూర్చొని మా దగ్గర ఉన్న రిప్రజెంటేషన్స్ మేము ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ దగ్గర నుంచి కూడా సజెషన్స్ తీసుకొని 100% గవర్నమెంట్ బాగా సహకరిస్తుంది కాబట్టి మా వంతు సహాయ సహకారాలు మేము గవర్నమెంట్కి అందిస్తాం. అది అదేవిధంగా 5 రోజులు నిల్వలు ఉన్నాయి అని కూడా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆ నిల్వలు ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి డిమాండ్ అంటే ఇప్పటికే ఆల్రెడీ కొన్ని హోటల్స్ కూడా బోర్డు పెట్టేసిన పరిస్థితి. అదేవిధంగా స్టార్ హోటల్స్ తో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? మీరు అందరూ జేఏసీగా అందరూ కలిసికట్టుగా వెళ్తారా? అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. జేఏసీ తీర్మానం ఏంటంటే స్టార్ హోటల్స్కి సిఎన్జి పైప్ కనెక్షన్స్ ఉన్నాయి మాకు. అది ఎప్పటి వరకు వస్తుందో తెలియదు. మందండి దాకా వస్తాను కొంతమంది చెప్తున్నారు, వారం 10 రోజుల్లో అయిపోద్దని ఇంకొంతమంది చెప్తున్నారు. అది క్లారిటీ లేదు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్స్ మీదే బేస్ అయి ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ 4-5 రోజుల్లో ఒక స్థాయికి చేరే పొజిషన్ ఉంది. ఇవాళ సిటీలో సుమారుగా ఈవినింగ్కి ఒక 10-15 హోటల్స్, రెస్టారెంట్స్ క్లోజ్ అయ్యే పొజిషన్. ఇప్పటికి మాకు 3-4 వచ్చినాయి. కాబట్టి గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అక్కడ డీలర్ దగ్గరికి వెళ్తే గ్యాస్ లేదని చెప్పేస్తున్నారు. కంపెనీల పేర్లు మా పేర్లు చెప్పొద్దండి, గ్యాస్ లేదు అని చెప్తున్నారు. కాబట్టి దీని గవర్నమెంట్ ఏ చర్య తీసుకుంటుందో ఇంత పెద్ద మేజర్ సెక్షన్స్ చాలా మంది ఫుడ్ ఎంప్లాయీస్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. మా దగ్గర లక్షలాది మంది ఎంప్లాయీస్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి దాన్ని మేము రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్ని త్వరితగతిన దీని మీద చర్య తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో కూడా మన నేషనల్ హోటల్ అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. హర్జీత్ సింగ్ పూరి గారితో మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు ఢిల్లీలో. ఆ మీటింగ్ అయిన తర్వాత తదుపరి కార్యాచరణ ఎట్లా చేయాలని మిగతా రాష్ట్రాల మీద కంపేర్ చేస్తే మన రాష్ట్రం కొంత గొప్ప మెరుగవుతుంది. ఎందుకంటే బెంగళూరు సిటీలో కాఫీ, టీ వరకే సప్లై చేయబడిన బోర్డులు పెట్టారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇడ్లీ సాంబార్ లేదన్నారో అలాగే మీకు బెంగళూరు సిటీలో ఓన్లీ కాఫీ, టీ వరకే సప్లై చేయబడి పెట్టారు. కొద్ది రోజులు 2 రోజులు 3 రోజులు అయితే విజయవాడలో కూడా ఆ బోర్డులు వస్తాయి. మీకు ప్యారలల్గా జరుగుతున్న విషయం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఏదైతే ఉందో మొత్తం కూడా గ్యాస్ కొరత ఏదైతే ఉందో గ్యాస్ కొరత ఖచ్చితంగా మొత్తం డొమెస్టిక్, అదేవిధంగా ఈ పశ్చిమాసియా యుద్ధం మీద హోటల్ మీద పెను ప్రమాదం అయితే చెప్తుంది. ఖచ్చితంగా తమ 3 డిమాండ్లు ఏదైతే ఉన్నాయో లక్షలాది మంది కార్మికులు దీని మీద రోడ్డును పడకుండా తమ ఒక మెమరాండం కూడా ఉంటుంది. గ్యాస్ కొరత అనేది ప్రస్తుతానికైతే లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కొన్ని హోటల్స్ మూతపడతాయని కూడా ఇటు ఆర్వి స్వామి చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్న నమ్మకం మాకు ఉందని చెప్పి కూడా ఇక్కడ స్వామి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ. గత వైసీపీ ప్రభుత్వంలో నగర అభివృద్ధి పరుగులు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధి కుంటుపడుతుందని విజయవాడ నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన
పురమిత్ర యాప్ వలన కార్పొరేషన్ లో నిధులు కొరత ఏర్పడుతుందని తక్షణమే పురమిత్ర యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. విజయవాడ నగరపాలక సంస్థ నందు నిర్వహించిన చివరి కౌన్సిల్ సమావేశం గురించి నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్ హాల్ నందు మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరపాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశంలో 145 అంశాలను ప్రస్తావించడం జరిగిందని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర అభివృద్ధికి 5 సంవత్సరాలుగా పాలక వర్గం అద్భుతంగా పనిచేసిందని చెప్పారు. ఎక్కడ నీటి కొరత లేకుండా 14 ట్యాంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇప్పటికే 6 ట్యాంకులు పూర్తయ్యాయని, ఇంకా వారం రోజులలో మిగిలిన 8 ట్యాంకులు ఏర్పాటవనున్నాయని చెప్పారు. 200 కోట్ల రూపాయలు టెండర్ రూపంలో ఉన్నాయని, అనేక పనులు కార్యరూపం దాల్చాయని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేశామని, ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థలో కార్పొరేషన్ నిధులు కొరత ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పురమిత్ర యాప్ ను తీసుకురావడం వల్ల కార్పొరేషన్ నిధులు అన్ని ప్రభుత్వానికి తరలించడం జరుగుతుందని, దీనివల్ల విజయవాడ నగర అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శలు గుప్పించారు. వెంటనే పురమిత్ర యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో నగర అభివృద్ధి కనిపించలేదంటున్న టీడీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని లాస్ట్ కౌన్సిల్గా ఈరోజు కౌన్సిల్ అన్నది నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ కౌన్సిల్లో ప్రథమంగా 145 అంశాలు అన్నవి ఇంతవరకు ఎజెండాలో రావటం జరిగింది. ఇంకా అదనంగా ఇంకా ఏమైనా టేబుల్ ఎజెండా మీద వస్తే ఇంకా ఒక 2-3 అంశాలు అన్నది రావచ్చు. 145 అంశాల్లో ఉన్న ప్రథమంగా విజయవాడ నగర అభివృద్ధికి వాటర్ సప్లై కానివ్వండి, కానీ అలాగే ఎండాకాలం మనకి మొదలవుతుంది కాబట్టి నెక్స్ట్ రైనీ సీజన్ వస్తుంది కాబట్టి విజయవాడ సిటీ మొత్తం ప్రతి ఏటా మనం ఏం చేస్తామంటే 3 సర్కిల్లోన 3 టెండర్లు అనేది ఏర్పాటు చేసుకొని టెండర్ల ద్వారా మనం 3 సర్కిల్లోన సిల్ట్ అనేది రిమూవ్ చేయటానికి మనం పెట్టుకుంటాము. ఈ సిల్ట్ రిమూవ్ చేయటం మూలన వచ్చే వర్షాకాలంలోన ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లో అన్నది జరుగుద్ది. ఎక్కడ వాటర్ మనకి స్టాగిన్ అవ్వకుండా పూర్తి స్థాయిలో వాటర్ వెళ్ళిపోయే విధంగా ప్రతి ఏటా మనం ఈ సిల్ట్కి సంబంధించి మనం 3 నియోజకవర్గాల వారి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వాటర్ సప్లై, వాటర్ ట్యాంకులు మన వైఎస్ఆర్ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన 14 వాటర్ ట్యాంకులు అన్నవి మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 14 వాటర్ ట్యాంకుల్లోన కొన్ని వాటర్ ట్యాంకులు మనకి రామలింగేశ్వర నగర్లో కానీ, అలాగే మనకి 58వ డివిజన్లో కానీ, అలాగే 48వ డివిజన్లో ఒక వాటర్ ట్యాంకు, అలాగే 43వ డివిజన్లో ఒక వాటర్ ట్యాంకు, అలాగే 46వ డివిజన్లో ఒక వాటర్ ట్యాంకు మనం ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఇంకా 8 వాటర్ ట్యాంకులు ఇంకా మనకి పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఫైనాన్స్ కమిషన్లోన ఓకే అయ్యి ఉన్నాయి. ఈ వారం 10 రోజుల్లో ఆ వాటర్ ట్యాంకులు కూడా కన్స్ట్రక్షన్ అనేది మనం మొదలు పెట్టుకుంటాం. అలాగే రోడ్సు, డ్రైన్స్ కానీ, వాటర్ సప్లైకి కానీ ఇలాగా పలు అంశాలకు గాను ఇప్పటికీ 200 రేషన్ బియ్యం దోపిడీదారులంతా దేవినేని అవినాష్ అనుచరులేనని టీడీపీ మైనార్టీ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షేక్ కర్ముల్లా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సంఘ సంజయ్ వర్మ, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ స్పష్టం చేశారు. జగన్ పేటీఎం బ్యాచ్ అధ్యక్షులు దేవినేని అవినాష్ కన్ఫ్యూజ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారని ఆయన ధ్వజమెత్తారు. 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేదని తెకమకలు అవినాష్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని టీడీపీ మైనార్టీ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షేక్ కర్ముల్లా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సంఘ సంజయ్ వర్మ, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యాన్ని దోచుకుంటున్న ఐతా కిషోర్ తో సహా అందరూ దేవినేని అవినాష్ అనుచరులేనని వివరించారు. కార్పొరేటర్ గా కూడా గెలవలేని దేవినేని అవినాష్ కు ఎంపీ కేశవ్ శివనాథ్ ను విమర్శించే స్థాయి లేదని వారు స్పష్టం చేశారు. విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ కేశవ్ చిన్నిపై అవాకులు చవాకులను పేరితే సహించేది లేదని అన్నారు. విజయవాడలో దేవినేని అవినాష్ కుటుంబం దోపిడీలు, కబ్జాలు, దౌర్జన్యాలు అందరికీ తెలుసని, ఏలూరు రోడ్లో దౌర్జన్యంగా అవినాష్ కుటుంబం లాక్కున్న ఇతరుల ఆస్తులు అనేకం ఉన్నాయని అన్నారు. నిన్న దేవినేని అవినాష్ అతని స్థాయి మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుని చేసిందనే ఒకే ఒక అహంకారంతో మన విజయవాడ ప్రజలు 2,83,000 మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్న పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారి గురించి తను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు.
ఎంపీ అంటే ఆయన దృష్టిలో మట్టి పేకాట అంట. జనాలు చేత్కరించుకుంటున్నారు. అవినాష్, చాలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఈ రాష్ట్రంలో ఒక గౌరవం ఉంటుంది. దాన్ని నీ దృష్టిలో మట్టి పేకాట చేసావు. ఈ రాష్ట్రంలో విజయవాడ పార్లమెంట్లో ఎన్నడూ లేని విధంగా 2,83,000 పైచిలుకు ఓట్లతో గెలిచిన ఏకైక వ్యక్తి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు. మీరు చూసుకున్నట్లయితే విజయవాడలో మెడికల్ క్యాంపులు, పేద పిల్లలకి ఫీజులు, పండగలకి అన్ని కులాల వారికి బట్టలు, 7 నియోజకవర్గాల్లో కూడా ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేయడం జరిగింది. 7 నియోజకవర్గాల్లో కూడా వారి సొంత నిధులతో 7 మొబైల్ అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడు భోజనం చేయాలి అని ఉచిత భోజన సదుపాయం కల్పించిన ఏకైక వ్యక్తి మా పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు. నీకు అసలు నిన్న తాడేపల్లి ప్యాలెస్లో అనుకుంటా ఒక ఎన్టీఆర్ జిల్లాలో పేటీఎం కూలీ సంఘం అధ్యక్షుడు నిన్న 11 మినిట్స్ సిట్టింగ్ కామెడీ షో చేశాడు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతులు జరుగుతున్నాయి, ఎన్టీఆర్ జిల్లా భ్రష్టు పట్టిపోయింది, విజయవాడ అభివృద్ధి ఆగిపోయింది, ఈరోజు చాలా బాధేస్తుంది నాకని చెప్పి ఒక 11 మినిట్స్ కామెడీ షో నిర్వహించాడు ఆయన. ఈరోజు బహిరంగ చర్చకు మేము సిద్ధం, ఓపెన్ ఛాలెంజ్. ఈరోజు రాష్ట్రంలో కానీ అంతదాగెందుకు, ఈరోజు ఈ విజయవాడ నగరం అభివృద్ధి ఆపేసింది ఎవరు? ఆనాడు మేము చదువుకున్నాం, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోచుకున్నారు, మొత్తం తీసుకెళ్ళిపోయారని చెప్పి. ఈరోజు ఇదే విజయవాడ నగరాన్ని నువ్వు నీ కుటుంబం ఏం చేసిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు కాదా విజయవాడ మొత్తం ఆస్తులన్నీ ఆక్రమించింది? ఈరోజు బెస్ట్ ప్రైజ్ కానీ విజయవాడ సెంటర్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ నీ ఇంటి వెనక ఉన్న స్కూల్ ఏమైపోయింది? ఈరోజు ఇవన్నీ అక్రమంగా మీరు కాదా దోపిడీ చేసింది? దోపిడీలు, హత్యలు మొత్తం దోచుకొని మీ దొడ్డిలో ప్రతి విషయం కూడా ఈరోజు చిన్న పిల్లవాడి నుంచి చెరేపో మాపో చనిపోయే వృద్ధుడి వరకు కూడా ఈరోజు ఏలూరు రోడ్లో ప్రతి ఒక్క ఆస్తి మీరు ఎలా సంపాదించారో ఈరోజు విజయవాడ నగర జనానికి తెలీదా? ఈరోజు రాష్ట్రంలో సుస్యశ్యామలంగా అభివృద్ధి ఒక పక్క జరుగుతూ ఉంటే విజయవాడ నగరాన్ని మహర్దశ పట్టించడానికి ఈరోజు ఎక్కడోలాగా అవసరంలా ఈరోజు పవిత్రంగా జరుపుకుంటే దసరా పండుగని భారతదేశం అంతా మైసూరు వెళ్తూ ఉంటే భారతదేశంలో మైసూరు కాదు ఉంది, విజయవాడ నగరంలో విజయవాడ ఉత్సవం నిర్వహించి దసరా అంటే విజయవాడ గుర్తు తీసుకొచ్చింది కేశినేని చిన్ని గారు కాదా? ఈరోజు నాయకులందరూ కూడా పదవచ్చేదాకా సేవా కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు కేశినేని చిన్ని గారు ట్రావెల్స్ వ్యాపారం చేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఈరోజు అనేక కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు విజయవాడ నాకు బతికిచ్చింది, నా కుటుంబానికి అండగా నిలిచింది, ఆ విజయవాడకి నేను సేవ చేసుకోవాలని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టుకొని విజయవాడ జనానికి ఆ రోజు పేదోడు తినే అన్నాన్ని కూడా మీ సైకో జగన్ రెడ్డి లాక్కుంటే ఆ అన్న పార్లమెంటరీ కార్యాలయంలో ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం నా సోదరులు చెప్పారు. అసలు విజయవాడ పట్టణం గురించి, విజయవాడ నగరం గురించి, విజయవాడ చరిత్ర మాట్లాడుకోవాలనంటే మరి తెలుసో తెలీదో నిజంగానే మరి మనిషి ఎదిగిన కొద్దీ వదగాలని ఉంటుంది. ఎదుగుతున్నా నాకు ఏమాత్రం విలువ లేదు ఏంటి, అమ్మో నేను ఇప్పటికీ 3 పార్టీలు మారాను, నా స్థాయి ఏంటో నాకే తెలియట్లేదు, నేను కార్పొరేషన్కి వెళ్ళాలా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా అని ఆలోచించే ఈ చంటోడు. ఎందుకంటున్నానంటే జ్ఞానం ఉండాలి. విజయవాడ పట్టణం గురించి, విజయవాడ చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు రండి మాట్లాడదాం. గత 5 సంవత్సరాల ముందు దాకా విజయవాడ పట్టణాన్ని తీసుకుందాం, ఈరోజు విజయవాడ పట్టణాన్ని తీసుకుందాం. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అనే నేను అని పార్లమెంటులో పలికిన రోజు నుంచి నేటి వరకు అహర్నిశలు ఆ ఎన్టీఆర్ జిల్లాలో నేను ఏం చేయాలి, నాకు ప్రజలు ఇచ్చిన ఈ అవకాశానికి వాళ్ళకి నేనేం చేయాలి అని ఆలోచించి
ఏమేం చేస్తున్నాడు ఎంపీ గారు అని తెలియాలంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న ఆ కుక్క నక్కకి ఇక్కడ కూర్చున్న ఎరైవల్ డిపార్చర్ అంట మా తమ్ముడు చెప్పాడు, నిజమే. మనవాడికి తెలుసుకోవాలి ఎంపీ అనంటే దాని అర్థం విజయవాడ ప్రజలు చెప్పారు 2,83,000 చిల్లర మెజార్టీ ఓట్లు ఇచ్చి ఎంపీ అంటే ఇతనే కేసినేని శివనాథ్ అనే నేను అనంటే శివనాథ్ కాదండి మా చిన్నన్న అని ఆడపిల్లల గుండెల మీద చేసుకొని చెప్తారు. ఈరోజు చిన్నన్న అని సంబోధిస్తారు. ఎందుకంటే మహిళలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని. మహిళల్ని మరి ఈ ఒక కుటుంబం బాగుపడాలంటే పశ్చిమాసియాలో యుద్ధంతో ఎల్పీజీకి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా గ్యాస్ కొరత ఏర్పడి సమస్య ఆతిథ్య రంగాన్ని బలంగా తాకింది. విజయవాడలో పలు హోటళ్లు, రెస్టారెంట్స్ గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. తమ హోటల్ కు రోజు 4 సిలిండర్లు అవసరమవుతాయని సత్యసాయి హోటల్ నిర్వాహకులు అయినటువంటి మల్లికార్జున్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2 సిలిండర్లు అందుబాటులో ఉంచి కస్టమర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ కస్టమర్లకు నాణ్యమైన ఆహారం అందించేందుకు త్వరలో కట్టెలపై వండి వారికి అందజేస్తామంటున్న మల్లికార్జున్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియా యుద్ధం హోటల్ రంగంపై పెను ప్రమాదం అయితే పొంచుకొనుంది. నిత్యం వేలాదిగా వచ్చే కార్మికులందరూ కూడా రోడ్డును పడిన పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. ప్రస్తుతం మనం ఏదైతే విజయవాడలోని ఒక ప్రముఖ హోటల్ టిఫిన్స్ అదేవిధంగా భోజనం సప్లై చేసే సత్యసాయి హోటల్లో ఉన్నాం. ప్రస్తుతం గ్యాస్ నిల్వ వల్ల ఇప్పటికే గ్యాస్ మొత్తం కూడా బంద్ చేసిన పరిస్థితి. వాళ్ళకి ఇప్పటికే కూడా బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్యాస్ కొరత వల్ల తాము సాంబార్ కానీ లేదంటే ఇది కానీ ఇవ్వలేకపోతున్నామని కూడా కొన్ని హోటల్స్ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే నిత్యం వేలాది మందిగా వాళ్ళకి సప్లై చేస్తున్న టిఫిన్స్ కానీ అవన్నీ కొన్ని రాష్ట్రాల్లో కూడా టీ కాఫీ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే విజయవాడలో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్ర కమిటీ ఇప్పటికే వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటు చూసుకున్నట్లయితే షట్టర్ మూసేసి కూడా వాళ్ళు పనిచేస్తుంది. ప్రస్తుతం మనతో సత్యసాయి హోటల్ ఓనర్ మల్లికార్జునరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ గ్యాస్ కొరత వల్ల మీ హోటల్కి, అదే మీ హోటల్ ఒకటే కాదు విజయవాడలో ఉన్న అనేక హోటల్స్ మూతపడిపోతున్నాయి. ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి? ప్రభుత్వం చెప్పేది ఏమీ ఉండదండి. ప్రభుత్వం చేసే కృషి ప్రభుత్వం చేస్తుందండి. ఎందుకంటే మెట్రో నగరాలు మన హైదరాబాదు, బెంగళూరు మీద చూస్తే విజయవాడ బెటర్ అండి. వాటి మీద ఆల్రెడీ 2 days బ్యాక్ అక్కడి నుంచి నేను వాళ్ళతో మాట్లాడుతున్నానండి. బెంగళూరు ఓనర్లతో మేము ఓన్లీ టీ కాఫీ వరకు ఇస్తున్నాము. పనిచేసే సిబ్బందికి ఫుడ్ తయారు చేయాలన్న గ్యాస్ వాళ్ళ వరకే సరిపోతుంది. అందుకని మేము అడ్వాన్స్గా పని వాళ్ళ కోసం, వర్కర్ల కోసమైన ఫుడ్ కావాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ఆపేశారండి. మిగిలిన రాష్ట్రాల మీద మన విజయవాడ చాలా బెటర్ అండి. ఆల్రెడీ మేము కొన్ని ఐటమ్స్ మేము తగ్గించామండి. రేపటి నుంచి కొన్ని ఇంకా మేము ఐటమ్ తగ్గించి తక్కువ గ్యాస్తో ఎక్కువ ఇవ్వగలుగుతాం. ఐటమ్ అదే తయారు చేయడానికి మేము డిస్కషన్ చేసి ప్లాన్ చేస్తున్నామండి. గ్యాస్ అనేది చాలా ఇబ్బందిగానే ఉందండి. సార్ ప్రస్తుతం ప్రతిరోజు ఎన్ని సిలిండర్స్ అనేది మీరు యూజ్ చేస్తారు? ప్రస్తుతం ఎన్ని సిలిండర్స్ యూజ్ చేస్తున్నారు ఏంటి? మేము రోజుకి యావరేజ్ 4 పడతాయండి. వాళ్ళు నిన్న సాయంత్రం నుంచే మాకు 2 ఇవ్వగలిగారండి. ఏ రోజు ఆ రోజు మేము ఇస్తామండి అని చెప్పి చెప్తున్నారండి. 2 ఇస్తున్నారండి. కాకపోతే మేము ఆల్టర్నేట్గా ఏంటంటే కట్టె పొలాలతో మేము తయారు చేయడానికి ఇవాళ నుంచి మొదలు పెడుతున్నామండి. కట్టె పొలాలతో వేరే ప్లేస్లో మేము సెలెక్ట్ చేసుకుని మాకు అనువైన ప్లేస్ దాంట్లో ప్రిపేర్ చేయడానికి కొన్ని ఐటమ్స్ అక్కడ తయారు చేయడానికి మేము సిద్ధమయ్యామండి. సార్ అదేవిధంగా రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో మీరు పాల్గొన్నారా? మీ డిమాండ్ ఏంటి? అంటే ప్రస్తుతం డిమాండ్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆల్రెడీ యుద్ధం ఆగిపోతుందని చెప్పి కూడా ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఒకవేళ కనుక ఆగపోతే ఫ్యూచర్గా మీరు కట్టెపుల్లలతో చేస్తామని మీరు చెప్తున్నారు. వచ్చే మీ హోటల్లో బజ్జీ ఫేమస్, కానీ దానికోసం చాలా ఆయిల్ కానీ గ్యాస్ కానీ వస్తుంది. వాళ్ళకి ఎలాంటి, అంటే మీకు వచ్చే ఫీడ్బ్యాక్, కస్టమర్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? అంటే యుద్ధం ఆగిపోతే అందరి సమస్యలు పోతాయండి. కాదు వాళ్ళు ఇచ్చే కంపెనీ డీలర్లు ఇచ్చే 2 గ్యాస్ బండ్లతోనే మీరు అన్నట్టుగా కొన్ని ఐటమో దాంట్లో మీరు అన్నట్టుగా బజ్జీ ఒకటి, అట్లానే ఇడ్లీ ఒకటి మేము ఇవ్వగలుగుతామండి.
నిదానంగా దోశ కూడా ఆపేస్తామండి, ఇడ్లీ బజ్జీ అట్లా ఇవ్వగలుగుతామండి. ప్రభుత్వం అంటే ప్రభుత్వం చేసే కృషి ప్రభుత్వం చేస్తుందండి. మిగిలిన రాష్ట్రాల మీద చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ బెటర్ అండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా హోటల్ పై పెను ప్రమాదం అయితే పెను సంచలనం కూడా సృష్టిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే తమకు ప్రతిరోజు 4 గ్యాస్ సిలిండర్స్ వంటకి ఉపయోగపడితే కానీ ప్రస్తుతం 2 గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఉపయోగిస్తున్నామని, రానున్న రోజుల్లో ఖచ్చితంగా తమ కస్టమర్స్ కోసం కట్టిపోయే రొయ్యల మీద కూడా వడ్డిచ్చి కూడా మేము ఇస్తామని కూడా ఇక్కడ మల్లికార్జునరావు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర నిర్వహణపై ఎలాంటి సీరియస్నెస్ లేదని అసహనాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం, భారీ ఆస్తి నష్టం. గుడివాడ నియోజకవర్గంలో గృహ అవసరాలకు సరిపడినంత గ్యాస్ అందుబాటులో ఉందన్న ఎమ్మెల్యే వెనగళ్లరాము. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.